లాస్ట్ చాప్టర్, ద లాస్ట్ వర్స్, దాని పుస్తకం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాన్ని చదువుగా విందాం. నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. చాలండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, దానియేలు గారి దర్శనాన్ని మనం ధ్యానము చేశాం. నెబుకద్నెజర్ రాజు కలను మనం ధ్యానము చేశాం. దానియేలు గారికి దేవుడిచ్చిన మరొక దర్శనమును మనం ధ్యానము చేయక మునుపు దానియేలు జీవితంలో ఉన్నటువంటి మరొక అనుభవాన్ని నేను మీతో పంచుకొని నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. సమయం తక్కువగా ఉంది కనుక ఈ ఒక్క ప్రాముఖ్యమైన అంశాన్ని విషయమై ఈరోజు నేను మాట్లాడతాను. రేపటి నుండి దానియేలు గారికి ఇవ్వబడిన మరొక దర్శనం, 10వ అధ్యాయములో దానియేలు గారు చూసినటువంటి మరొక దర్శనాన్ని మనము ధ్యానము చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నందు కాలాంతమందు నీవు వంతులో నిలిచెదవు. పిల్లల తెలుగు బైబిల్ కొంచెం అర్థం కాని అగోచరమైన శబ్దాల చేత, పదముల చేత అది ఉపయోగించబడింది. అందుకే సాధారణంగా ఏదైనా మాట నాకు అర్థము కాకపోతే వివిధ ట్రాన్స్లేషన్స్లో, డిఫరెంట్ వర్డ్స్ ఎలా రాయబడి ఉన్నాయి, వివిధమైన భాషల్లో ఈ మాటలు ఎలా రాయబడి ఉన్నాయో నేను చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. తెలుగు భాషలో అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఆంగ్ల భాషలో డిఫరెంట్ ట్రాన్స్లేషన్లో, విభిన్నమైనటువంటి ట్రాన్స్లేషన్స్లో రాయబడినటువంటి మాట ఏమిటంటే, అంతము వరకు నిలకడగా ఉన్నావు గనుక నీవు విశ్రాంతి నందు కాలమున నీవు వంతులో నిలిచెదవు అని ప్రభు అక్కడ దానియేలుతో మాట్లాడుచూ ఉన్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఈ మాటలు స్వయంగా దేవాతి దేవుడే దానియేలు గారితో పలికినట్టుగా చూస్తున్నాం. ఒక మానవుడిచ్చిన అభయవాకు కాదు, ఒక మనుషుడు ఇచ్చినటువంటి ప్రవచనం కాదు. ఇది మనుషుని ద్వారా పలికింపబడిన ప్రవచనమో, లేకపోతే ప్రభు ఎవరి ద్వారానైనా పంపిన వార్తనో కాదు. స్వయాన దేవుడే మాట్లాడుతున్నాడు దానియేలుతో. ఇట్ వాస్ నాట్ ఎ ప్రాఫెసీ త్రూ ఎ మ్యాన్. ఇట్ వాస్ నాట్ ఎ మెసేజ్ సెండ్ బై ఎనీ ప్రాఫెట్, బట్ ఇట్ వాస్ the promise which the Lord himself gave to prophet Daniel. ఏమని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు? దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, దానియేలు, నీవు అంతము వరకు నమ్మకముగా నిలిచి ఉన్నావు గనుక, వినండి, నీవంతము వరకు నమ్మకముగా నిలిచి ఉన్నావు గనుక నీ వంతు వచ్చినప్పుడు నీవు మహిమలోనికి ప్రవేశిస్తావు. ఆ మాటకు అర్థం ఏంటంటే, దానియేలు చనిపోక మునుపు దానియేలు దేవుని రాజ్యములోనికి ప్రవేశించబోతున్నాడన్న ఒక కన్ఫర్మేషన్, పరలోకములో తన కొరకు ఒక సీట్ రిజర్వేషన్ అయింది అన్న నిర్ధారణ పొందుకొని చనిపోతున్నాడు దానియేలు. దేవునికి మహిమ కలుగునుగాక. చనిపోకమునిపే, ఇంకా బ్రతికి ఉన్నప్పుడే, నేను చనిపోయిన తర్వాత మహిమలోనికి ప్రవేశించబోతున్నాను, నేను చనిపోయిన తర్వాత ఆయన ముఖ దర్శనం చేయబోతున్నాను, నా కొరకు పరలోకములో ఒక సీట్ రిజర్వేషన్ అయ్యుంది అన్న నమ్మకాన్ని, నిర్ధారణ, దేవుని యొద్ద నుంచి ఒక ప్రామిస్, ఒక వాగ్దానాన్ని పొందుకొని దానియేలు మహిమలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ లోకయాత్రను ముగించుకొని మహిమలోనికి ప్రవేశిస్తున్నట్లుగా ఈ ఆఖరి వచనం మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. దేవుడు దానియేలుతో పలికినటువంటి ఈ సాక్ష్యము ద్వారా, దేవుడు దానియేలుకి ఇచ్చిన ఈ అభయవాకు ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠమేంటో తెలుసా? నిజమైన సరి అయిన మరణం ఏంటంటే, ద ప్రాపర్ డెత్, ద ఎగ్జాక్ట్ డెత్, సరి అయిన మరణం. నాకు మంచి మరణం ఇవ్వండి అని ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అంటారు, ఎవరితో చాకిరీ చేయించుకోవద్దు,
ఎవరి దగ్గర ఇబ్బంది పడొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరితో ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా అలా పడుకొని ప్రాణం పోవాలి, కష్టపెట్టొద్దు, ఒక మంచి మరణం రావాలి, తెలియకుండానే ప్రాణం పోవాలి అనుకుంటారు కొందరు. మరికొంతమంది పడకలో పడి వేదన పడి, బాధలు పడి, కష్టాలు పడి, ఆ బాధకు నొచ్చుకొని, ప్రజల చేత తృణీకరించబడి, వాళ్ళ చేత విసుకుపడి, చాలా ఇబ్బంది పడి చనిపోతారు. కొంతమంది అనుకుంటారు, అబ్బా వీడెంత కష్టపడ్డాడు, వీళ్ళెంత బాధపడ్డారు, వీళ్ళెంత ఇబ్బంది పడ్డాడు, ఎంత కష్టపడి చచ్చిపోయాడు, వాడు బాధపడడం కన్నా చనిపోవడమే మేలు. కొంతమంది అనుకుంటారు, అసలు ఎవరితో కూడా చాకిరీ చేయించుకోవద్దు. లెట్ us నాట్ ట్రబుల్ ఎనీబడి, లెట్ us డై ఈజీలీ. చాలా సులువుగా చనిపోదాం, కూర్చొని ప్రాణం పోవాలి, పడుకొని ప్రాణం పోవాలి. అలా చనిపోయారనుకోండి, అబ్బాయి ఎంత మంచి మరణం వచ్చింది, ఎంత చక్కటి మరణం వచ్చింది అనుకుంటారు మరికొందరు. నేను ఒక మాట చెప్పనా, నీవు పడకలో పడి, కష్టపడి, వేదన పడి, బాధపడి చనిపోయినా, అకస్మాత్తుగా ఉన్నట్టుగా ఉండి ఒక్కసారిగా నీ ప్రాణం వెళ్ళిపోయినా, నువ్వు ఎలాంటి మరణం చెందినా, ఒక విషయం మర్చిపోకండి, నిర్ధారణ పొందకుండా, కన్ఫర్మేషన్ పొందకుండా చనిపోయిన మరణం దేవుని దృష్టికి సరి అయిన మరణం కాదు. నిజమైన దేవుని బిడ్డల మరణం ఎలా ఉంటుందో తెలుసా? నిజమైన విశ్వాస యొక్క మరణం ఎలా ఉంటుందో తెలుసా? నిజమైన విశ్వాస యొక్క ముగింపు, సేవకుని యొక్క ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? వారు బ్రతికి ఉండగానే, వారు ఇంకా చనిపోక మునిపే దేవుడు వారికి ఒక కన్ఫర్మేషన్ ఇస్తాడు, నిర్ధారణ ఇస్తాడు. చనిపోయిన తరువాత నీవు మహిమలోనికి ప్రవేశిస్తావు అన్న ఒక నిర్ధారణ ఇచ్చి, రిజర్వేషన్ చేసి పరలోకములో ప్రవేశించబోతున్నారన్న ఒక చక్కటి వాగ్దానం వారికి ఇచ్చి, అప్పుడు దేవుడు వారిని తీసుకొని వెళ్ళిపోతాడు. మనం పరలోకములో ప్రవేశించబోతున్నామన్న నిర్ధారణ పొంది చనిపోవడమే ఒక విశ్వాసకి, ఒక సేవకునికి నిజమైన అసలైన మరణం. దేవునికి మహిమ కలుగును గాక. నేను మరణము అని చెప్పడం కన్నా ముగింపు అని చెప్పడం బాగుంటుందేమో అని ఆశపడుతున్నాను. మనమైనా ముందు చనిపోవచ్చు, ప్రభు అయినా మొదట రావచ్చు. కనుక మన ముగింపు ఎలాగుండాలి అంటే, మన ముగింపు ఎలాగుండాలి అంటే ఒక నిర్ధారణ పొందాలి. చూడండి, నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, దానియేలు భక్తుడు చనిపోక మునుపు పరలోకములో ప్రవేశించబోతున్నాడు, విశ్రాంతిలో ప్రవేశించబోతున్నాడని దేవుడే అతనితో వాగ్దానం చేసి, దేవుడే అతనితో నిబంధన చేసి, దేవుడే అతనికి ఒక అభయ వాక్కునిచ్చి, అప్పుడు దానియేలును మహిమలో తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ ఎండ్ దట్ ద లార్డ్ హస్ గివెన్ టు డానియల్. ఈ రోజున మన ముగింపు ఎలాగుండబోతుంది? పరలోక రాజ్యములోనికి ప్రవేశించబోతున్నామా లేదా? పరలోకములో మన కొరకు స్థానము రిజర్వ్ అయ్యిందా లేదా? మన స్థానము నిర్ధారణ అయి ఉన్నదా లేదా అని తెలుసుకొని మనం ఈ లోకయాత్రను ముగించుకోవాలి. ప్రియులారా, ఎక్కడికి పోతున్నామో తెలియకుండానే అగోచరమైన తలంపుల చేత, అయోమయమైన ఆలోచనల చేత మన యాత్ర ముగించబడకూడదు. నేను దేవుని వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు యోబు పుస్తకములో ఒక చక్కటి మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. అదేమిటంటే, నీతిమంతులంట వారి మరణ పడక పైన వారు సంతోషించెదరు. దే రిజాయిస్ ఆన్ ద డెత్ బెడ్. వెన్ ఐ హర్డ్ దిస్, there was a great joy in myself, there was a great comfort in myself. ఒక ప్రక్క వ్యాధిని అనుభవిస్తున్నా, ఒక ప్రక్క వేదన భరిస్తున్నా, ఒక ప్రక్క దుఃఖము భరిస్తున్నా, ఒక ప్రక్క బాధ భరిస్తున్నా, వారి ముగింపులో ఆనందము కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? వాళ్ళ ముగింపులో ఆ సంతోషము కలిగి ఉండడానికి కలిగిన కారణం ఏంటి? ఈ మరణ పడక పైన వారు ఎందుకు సంతోషిస్తున్నారు? వారి సంతోషానికి కారణం ఏమై ఉండొచ్చు? ఏమైందో తెలుసా? వారు చనిపోక మునిపే వారు మహిమలోనికి ప్రవేశించబోతున్నారు, దేవుని రాజ్యములోనికి ప్రవేశించబోతున్నారు. ప్రభు సన్నిధిలో వారి కొరకు స్థానము, ఒక రిజర్వేషన్ చేయబడి ఉన్నదన్న ఒక నిర్ధారణ పొందుకున్నారు కనుక ఆ మరణ పడక పైన సంతోషముతో మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్లుగా చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మీతో పంచుకునే వేళ దైవజనులు పాస్టర్ సురేష్ అయ్య గారి విషయమై సాక్ష్యము చెప్పాలని నా మనస్సు చాలా ఆరాటపడుతుంది. ప్రియులారా, వారు ఆఖరి నెల రోజులు మరణముతో పోరాడుతూ ఈ లోకయాత్రను ముగించుకొని వారు మహిమలోనికి వెళ్ళిపోయి ఆ చివరి నెల రోజులు వారితో కూడా హాస్పిటల్లో పరిచర్య చేయడానికి, అక్కడ ఉండడానికి దేవుడు కృప ఇచ్చాడు. కాబట్టి ఆ సమయంలో జరిగినటువంటి కార్యాలు కొన్ని నేను బాగా ఎరుగుదును. ప్రతిరోజు వారిని వెళ్ళి చూడడానికి వారి గదిలోనికి వెళ్ళినప్పుడు భయంకరమైన మరణ వేదన. నిజంగా ఆ స్థలంలో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకోలేక వాళ్ళు కేకలు వేసేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఏం చేసేవారో నాకైతే తెలియదు. కానీ దైవజనుల ముఖములో మాత్రం ఎక్కడ లేని ఒక గొప్ప ఆనందం కనపడేది. ఒకరోజున మేమంతా ఆయన గదిలోనికి వెళ్ళి, ఎలాగుందన్నా, ఇప్పుడు ఎలాగుంది, ఆరోగ్యం కుదురుగా ఉందా అంటే ఆయన చిరునవ్వుతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇలా బొటన వేలు చూపిస్తూ సైగ చేసి అంటాడు, నేను వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాను. ప్రభుకి నాకు మధ్య పోరాటం జరిగింది. ప్రభుకి నాకు మధ్య పోరాటం జరిగింది. నేను ఆ పోరాటంలో జయించాను. ప్రభు నన్ను తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నానన్న ఒక చిరునవ్వుతో వారు చెప్పిన సాక్ష్యం. వారు ఇంకా ఈ బ్రతికి ఉండగానే మహిమలో ప్రవేశించబోతున్నారన్న నిర్ధారణ వారికి దేవుడు ముందుగానే ఇచ్చాడు. అందుకే ఆ భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో కూడా, ఆ బాధకరమైనటువంటి సన్నివేశాల్లో కూడా వారు సంతోషముతో మరణాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏంటి వేళ మరణం గురించి మాట్లాడుతున్నాడు? ఏంటి వేళ చావు గురించి ప్రస్తావిస్తున్నాడు? ఏమి జరగబోతుంది అని మీరు భయపడవలసిన పని లేదు. మరొకసారి విజ్ఞాపకం చేస్తాను. అగోచరమైన కాలములో, అగోచరమైన దినాల్లోనికి మనం చేరుకున్నాం. ఎప్పుడు ఏమి సంభవించబోతుందో మనకు తెలియదు. మరణము ఎప్పుడు ఎవరి ఇంటి వాకిట పొంచి ఉందో మనకు తెలియదు. సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ వలన మన కళ్ళ కనబడిన చాలా మంది సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ప్రజలే కావచ్చు, చాలా గర్భములు కలిసిపోయాడు. ఆరోగ్యవంతులని చెప్పుకునే ఎందరో లేకుండా పోయారు. ఆకస్మిక మరణము ద్వారా ఎందరో లోకయాత్రను ముగించుకొని వారు వెళ్ళిపోయారు. ప్రియులారా, రేపో మాపో మనము కూడా ఈ లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోవాలి. ఒక దినం మనకు కూడా ముగింపు అనేది రాబోతుంది. కనుక ముగింపు అనేది ఏదో బాధకరమైన సన్నివేశం కాదు. విశ్వాస జీవితంలో ఇది ఒక ప్రాముఖ్యమైన అనుభవం. అయితే ఈ రోజున నా దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన ముగింపు మహిమకరమై ఉండాలి. అందుకే ప్రసంగి పుస్తకంలో అంటాడు, ఒకడు 100 మంది కుమారులను కలిగి వాడు తగిన రీతిలో భూస్థాపన చేయబడకపోతే వాడి కంటే పడిపోయిన పిండపు గతి మేలు అంటాడు. నాకు ఆ మాట హృదయాన్ని బహుగా తాకింది. ప్రియులారా, అర్థమేంటో తెలుసా? హీ హ్యాడ్ 100 sons బట్ హీ వాస్ నాట్ బరీడ్ ఇన్ ఎ ప్రాపర్ వే. హీ హ్యాడ్ 100 sons బట్ హీ వాస్ నాట్ బరీడ్ ఇన్ ఎ ప్రాపర్ వే. And that's what the word of God says. వాడి కంటే పడిపోయిన పిండపు గతి మేలు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకరి ఆరంభము కాదు ముఖ్యం, ఒకరి అంతమే ముఖ్యం. It is not important for a man's beginning, but it is most important for a man's end. ముగింపు శ్రేష్టమైంది. ఎలా ముగించబోతున్నాం మనం? దానియేలు మహిమకరంగా ముగించాడు తన ఆత్మీయ జీవితాన్ని, తన భౌతిక జీవితాన్ని మహిమకరంగా ముగించాడు. జయముతో లోకయాత్రను ముగించుకొని మహిమలోనికి ప్రవేశించగలిగారు. ఈ రోజున మనము చేస్తున్న ఆత్మీయ జీవితం, మీరు చేస్తున్న ఆత్మీయ జీవితం, నేను చేస్తున్న ఆత్మీయ జీవితం ప్రియులారా మహిమకరమైన ముగింపును కలిగినదై ఉండాలి. పంతాలతో, పట్టింపులతో కాదు. మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు నేను ఇండిపెండెంట్గానే సేవ చేస్తున్నానండి. ఇండిపెండెంట్గా సొంతగా సేవ చేయడం అనేది వాక్య ప్రకారముగా సరి అయిన సేవ కాదు.
దానికి వారు ఏమని సలహాలు ఏమని కారణాలు చెప్పాడంటే, సమస్తల్లో ఎన్నో గొడవలు ఎన్నో పోరాటాలు ఉన్నాయండి. ఆ గొడవలన్నీ చూసిన తర్వాత, బాధలన్నీ చూసిన తర్వాత సమస్తలో చేరడం నాకు ఇష్టం లేక నేను ఒంటరిగానే సేవ చేస్తున్నాను. మీకు మాట చెప్పనా భక్తుడా, యేసు ప్రభు దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్లోనే భేదాభిప్రాయాలు ఉండే ఆ దినాల్లోనే అలాగనే దేవుడు శిష్యరికం చేయడం మానేమన్నాడా? ఆయన పక్కనే కూర్చొని సీట్ వేసుకోవాలని శిష్యులు ఎవరి మటు వాళ్ళు పోరాడలేదా? ఆ సీటు నాకు కావాలంటే నాకు కావాలని. సహవాసములో భేదాలు వస్తాయి, సహవాసములో సమస్యలు వస్తాయి, సహవాసములో ఇబ్బందులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. యేసు ప్రభు దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్లో ఒక డబ్బు మనిషి ఉన్నాడు. ఒకడు స్థానమే కావాలి, ఒకడికి పెత్తనమే కావాలి, ఒకడేమో దుడుకు తొందరపాటు ఉన్నవాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం ఉండే. ఆయన శిష్యురికం చేయొద్దండి, మీకు పడట్లేదు, మీ మనసులు అలవట్లేదు కనుక ఇండిపెండెంట్గా సేవ చేసుకొని పూర్ణని పంపించేశాడు. దేవుడు పంపలేదే. ఎన్ని భేదాభిప్రాయాలున్నా, ఎన్ని గొడవలున్నా, ఎన్ని అసమాధానం ఉన్నా ఒక్క సహవాసముగా కట్టబడాలి. ఈ రోజున గ్లోరియస్ పరిచర్య, గ్లోరియస్ మినిస్ట్రీస్ ఒక్క ఆత్మ నడిపింపులో, ఒక్క దైవజన నడిపింపులో. వీ డోంట్ ఎంకరేజ్ ఎనీ ఇండిపెండెంట్ వర్కర్స్. కారణం మాకు ఇష్టం లేదనో మాకు నచ్చదనో కాదు, వాక్య ప్రకారముగా అది విరుద్ధం. ఈ రోజున ఒకవేళ ఈ జూమ్ మీటింగ్ కొనసాగిస్తూ అకస్మాత్తుగా నాయకత్వం దగ్గర నుంచి, లీడర్షిప్ దగ్గర నుంచి లేదు అవన్నీ ఆపేసేయాలని నన్ను చెప్పాడు అనుకోండి, ఏం పట్టించుకొని నడిపింపులో నుండి ఆపేయమని ఆజ్ఞ వచ్చింది కాబట్టి ఆపేయాలి, అంతే. అదే ఆశీర్వాదం. ఈ జూమ్ పరిచర్య కొనసాగించక మునుపు నాయకులు అనుమతి తీసుకొని ఇలాగున కోరుకుంటున్నారు. మన బిడ్డలందరూ అనేక దేశాల్లో ఆత్మీయంగా బలపరచబడాలని ఆశపడుతున్నారు. అక్క ఏం చేయమంటారు? ప్రార్థన పూర్వకంగా ఆరంభించండి. అనుమతి. ఇండిపెండెంట్ మినిస్ట్రీ విల్ నెవర్ బి ఎ బ్లెస్డ్ మినిస్ట్రీ. ఇట్ విల్ నెవర్ బి యాక్సెప్టెడ్ బై లార్డ్. అది పరిచర్యనే కావచ్చు, అది సేవనే కావచ్చు, అది విశ్వాస జీవితమే కావచ్చు. ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు. ఇండిపెండెంట్గా ఒకడు అలాగే బైబిల్లో ఇండిపెండెంట్గా ఉండాలని ఆశపడ్డాడు. నాన్నగారు, నీ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, నీ నడిపింపులో ఉండడం నాకు ఇష్టం లేదు, నీ కింద ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు వయసు వచ్చింది, నేను పెరిగాను, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకు కొన్ని తలంపులు ఉన్నాయి, నేను సేవ చేయగలను, నేను ప్రసంగాలు చేయగలను, నేను ప్రార్థనలు చేయగలను, నేను పాటలు పాడగలను, నేను సంఘాన్ని నడిపించగలను అని వీడేం చేశాడంటే ఇండిపెండెంట్గా ఉండాలని తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వాడికి పెట్టిన పేరే తప్పిపోయిన కుమారుడు. స్వేచ్ఛగా ఉండాలనుకోవడం వాక్య ప్రకారముగా తప్పిపోవడం అర్థం. తనకు తాను వేరైన రాజ్యం ఏది నిలవదు అని బైబిల్లో చక్కగా రాయబడి ఉంది కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవా జీవితమైన, పరిచర్య జీవితమైన, విశ్వాస జీవితమైన అది దేవునికి శ్రేయస్కరముగా, నా దేవుడు అంగీకరించు విధముగా, మన విశ్వాస జీవితము దేవుని చేత సమ్మతింపబడినదిగా, మన విశ్వాస జీవితము, మన పరిచర్య జీవితం, మన సేవా జీవితం ముగింపులోనికి వచ్చేటప్పటికి అది దేవుని వల్ల సాక్ష్యమును పొంది మహిమలో ప్రవేశించబోతున్నామన్న ఒక నిర్ధారణ పొంది అప్పుడే మనం లోకయాత్రను ముగించాలి. అలా చేయాలంటే మన భక్తి, మన పరిచర్య, మన సేవ దేవునికి అంగీకరింపబడినదై ఉండాలి. 7 years బ్యాక్ మేము యూట్యూబ్ ఛానల్, హైదరాబాద్ ఛానల్ స్టార్ట్ చేశాం. దైవజనులు అనుమతిస్తేనే మేము ఆరంభించాం. మేము అడిగితే కాదు, మీరు ఆరంభించమని దైవజనులు చెప్తే ఆరంభించాం. ఈ జూమ్ యాప్ కావచ్చు, మీడియా మినిస్ట్రీ కావచ్చు, జ్ఞానం ఉన్నదని మేము ఆరంభించలేదు, వాక్చాతుర్యం ఉన్నదని మేము ఆరంభించలేదు, మాకు కూడా ఒక పొజిషన్ ఉందని ఆరంభించలేదు. మాకేమీ లేదండి. ఒకవేళ లెక్కించుకోవాలి అనుకుంటే నా దేవుని దృష్టికి మేము దేనికి పనికిరాని చీడపురుగు కంటే పనికి మాలిన స్థితిలో ఉన్నవారం. కేవలం దేవుని కృప, నడిపింపులో నుండి వచ్చిన అనుమతి, అంగీకరింపబడు పరిచర్య, అంగీకరింపబడు సేవ, అంగీకరింపబడు విశ్వాస జీవితం.
నా భావన, నా ఉద్దేశం ఒకటే ప్రియులారా, అదేమిటంటే శ్రేయస్కరమైన శ్రేష్టమైన విశ్వాస జీవితము చేసినప్పుడే దేవుడు నీ భక్తిని ఆమోదిస్తాడు. దానియేలు భక్తుడు అలా చేశాడు కనుక అతని భక్తిని, విశ్వాస జీవితాన్ని, పరిచర్యను, సేవను ఆమోదించి చనిపోక మునిపే మహిమలోనికి ప్రవేశించబోతున్నావన్న కన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడు ప్రభు తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఉపయోగింపబడిన మాట ఏంటి తెలుసా? అంతము వరకు నిలకడగా ఉన్న ఎడలా, టిల్ ద ఎండ్, నీవు నమ్మకముగా నిలిచిన ఎడలా. సొలొమోను భక్తుడు ఒక చక్కటి మాట రాస్తూ అంటాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండును. నేను దానికి జతపరిచి వాడే ఒక మాట ఏంటి తెలుసా? అంతము వరకు నమ్మకముగా ఉండువానికి దేవుడు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. అంతవరకు ఎందుకండి? ప్రకటన పుస్తకంలో అంటాడు, 3వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నీవు 10 దినములు శ్రమ, అపవాది మీలోనికి చొరబడి మిమ్మల్ని శోధించబోతున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండండి. బీ ఫెయిత్ఫుల్ అంటిల్ ది ఎండ్. మరణము వరకు నమ్మకముగా ఉండండి అని ప్రభు అక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమిత్రులారా, అంతము వరకు నిలకడగా ఉండే అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. స్థిమితమైన అనుభవం. యోహాను కదిలే రెల్లు కాదు, కదలని రెల్లు, స్థిరమైన వాడు. ఆ అస్థిరమైన మనస్సు అతనికి లేదు. ఈరోజు కూడా మన విశ్వాస జీవితంలో అస్థిరమైన మనస్సును విడిచిపెట్టి స్థిరమైన మనస్సును కలిగిన వారిగా ఒక ఉన్నతమైన విశ్వాస జీవితాన్ని చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒక్క మాట చెప్పి 2 నిమిషాలలో ఒకే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఆలకించండి. దానియేలుకు దేవుడు అభయ వాక్కు ఇవ్వడానికి కలిగిన కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ దట్ ద లార్డ్ గేవ్ ఎ కన్ఫర్మేషన్ ఫర్ డానియల్ బిఫోర్ హి డిపార్టెడ్? డానియల్ ఈ లోకయాత్రలు ముగించుకొని మహిమలోనికి వెళ్ళక ముందు ఆ నిర్ధారణ ఇవ్వడానికి కలిగిన కారణం ఏమిటంటే, దానియేలంట దేవుని దృష్టికి సాక్ష్యమును పొందినవాడు. దానియేలు దేవుని దృష్టికి సాక్ష్యమును పొందినవాడు. మరలా చెప్తాను, దానియేలు దేవుని దృష్టికి సాక్ష్యమును పొందినవాడు. ఏమని సాక్ష్యం పొందాడు తెలుసా? ఒకే మాటను దేవుడు 3 సార్లు పలికాడు. ఒకటి, దానియేలు పుస్తకం 9వ అధ్యాయం 28వ వచనం చూడండి. డానియల్ 9:28, 23వ వచనం. డానియల్ 9:23, నీవు బహుప్రియుడవు గనుక. నీవు బహుప్రియుడవు. చాలండి. డానియల్ 9:23, నీవు బహుప్రియుడవు. ప్రైజ్ ది లార్డ్. రైట్, మరొకసారి చూద్దాం. దానియేలు పుస్తకం 10వ అధ్యాయం 11వ వాక్యం. డానియల్ 10th chapter 11th verse. దానియేలు, నీవు బహుప్రియుడవు, యు ఆర్ ద మోస్ట్ బిలవర్డ్. చాలు. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10 verse 18, 19, నీవు బహుప్రియుడవు. డానియల్ 10:19, డానియల్ యు ఆర్ ద మోస్ట్ బిలవర్డ్. చాలండి. చూడండి, దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడు. దేవుడు ఒక్కసారి చెప్పట్లేదు ఆ మాట, 3 సార్లు చెప్పిండు. 9:23లో, 10:11లో, 10:19లో, 9:23, 10:11 and 10:19. 3 times God is confessing to say, Daniel, you are the most beloved. మీరు బహుప్రియులు. దేవుడు ఒక్కసారి చెప్తే సరిపోదా? దానియేలు విషయమై దేవుడు 3 సార్లు సాక్ష్యం చెప్పాడు. డానియేల్, ఇండైరెక్ట్గా చెప్తాను, ఇండైరెక్ట్గా దేవుడు ఏమని చెప్తున్నాడు? డానియేల్, ఐ లవ్ యూ. Daniel, I love you. Daniel, I love you. It was a confirmation from the Lord about Daniel by the Lord himself to say that he was the most beloved in the sight of the Lord. ఈ దినం మనము కూడా దేవునికి బహు ప్రియులముగా ఉండగలిగితే, చనిపోక మునిపే దేవుడు నీకు ఒక నిర్ధారణ ఇచ్చి ప్రభు మహిమలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక దేవునికి ప్రియమైన వానిగా బ్రతకాలి. దేవునికి ప్రియమైన వానిగా బ్రతకాలి. ప్రియమైన వారంటే ఎవరో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం.
Romans 1 chapter 1 verse 2. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా నుండుటకై పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు టు ఆల్ ద బిలవర్డ్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ రోమన్స్, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ దట్స్ ఎనఫ్. చాలండి. ప్రియమైన వారు, ప్రియులు అనగా పరిశుద్ధులు. మనం పరిశుద్ధమైన జీవితాన్ని చేయగలిగితే ఒక నిర్ధారణ ఇచ్చి ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ నిర్ధారణ పొందాలి అంటే అంతము వరకు పరిశుద్ధులముగా ఉంటుకు మనం ప్రయత్నించాలి. దేవుడు ఆ కృప మనందరికీ అనుగ్రహించునుగాక. సమయం దాటిపోతుంది కనుక రేపటి దినం ఇంకా విస్తారంగా మనం ధ్యానము చేద్దాం. పరిశుద్ధంగా బ్రతుకుదాం. దేవునికి ప్రియమైన వారిగా జీవిద్దాం. దేవుని వలన ఒక నిర్ధారణ పొందుకుందాం. మహిమలోనికి ప్రవేశిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.